మాతృదేవోభవ. అమ్మయటన్న మాట సుమకారమునందున తావిజై మనోజ్ఞం మగు పూలమాలయై చల్లని పుష్పమునై సుమమ్ములందంబులు జిమ్ము తోటయై దాగుడు మూతల వెనదొంగయై కమ్మగనెమ్మదిన్ నిలిచి కైతలలో కలకండలద్దెడిన్ అమ్మయటన్న మాట. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 643వ భాగానికి స్వాగతం పలుకుతుంది. తరంగం తపస్సును చూసి కవి వర్ణిస్తున్నాడు. తపస్సుకి అవసరమైన ఏ లక్షణాలు దీనికి ఉన్నట్టుగా నాకు కనపడడం లేదు. అసలు దీని తపస్సు ఫలిస్తుందా? మనిషి అనుమానాలు ఇలాగే ఉంటాయి. ఎందుకంటే మన అంచనాలేవో మనకుంటాయి, ఎవరి విషయంలోనైనా దేని విషయంలోనైనా. ఆ అంచనాల ప్రకారమే వారు ఉంటారని ఉండాలని కోరుకుంటాం మనం. తపస్సు అనగానే మనకు ఆశ్రమం, ఓ పూరిపాక, పక్కనో నది, ఆ తపస్సు చేసేవాడికి ఇంత పొడుగు గడ్డం, ఆయన చేతి కింద ఒక యోగ దండం, పక్కన ఒక కమాండర్, ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ సినిమా వేషాలు. మనం ఎటువంటి మాయలో పడిపోతామంటే ఇవన్నీ ఉంటే తపస్సు చేస్తున్నాడని అనుకుంటాం మనం. కానీ రామనామ జపన పరాయమాలాపన, పైన పటారం లోన లటారం, పైకి కాషాయం లోపల కషాయం, చాలా ఉన్నాయి మాటలు. అందుకే బాహ్య వేషానికి ఎప్పుడూ మోసపోకూడదు. అందుకే ఇతను ఒక దృష్టితో చూస్తున్నాడు. తపస్సు చేయాలంటే కళ్ళు మూసుకోవాలి కదా. కన్నులు మూయలేదు, మమకారము నాపై విడలేదు. కన్నులు మూయలేదు, మమకారము నాపై విడలేదు. తానున్నత సాగరాంగమును ఒక్క అహంకృతి పోవలేదు. తానున్నత సాగరాంగమును ఒక్క అహంకృతి పోవలేదు. కావ్యాన్నము మానలేదు, నలువైపుల అగ్నుల జడలేదు. కన్నులు మూయలేదు, మమకారము నాపై వీడలేదు. తానున్నత సాగరాంగమును ఒక్క అహంకృతి పోవలేదు. కావ్యాన్నము మానలేదు, నలువైపుల అగ్నుల జడలేదు. ఈ చిన్ని తరంగబాల ఎటు సిద్ధిని పొందునో జ్ఞాననిష్టలో, ఎటు సిద్ధిని పొందునో జ్ఞాననిష్టలో. జాలిపడుతున్నాడు పాపం. ఈయన సానుభూతికి అతీతమైన మహాయోగ స్థితిలో అది ఉంటే గ్రహించలేకపోతున్నాడు. మహాసముద్రం మన కళ్ళ ముందు ఉన్నా మన ఊరికే ఓ చిన్న ఫోటో తీసుకుంటాం. మన ఫోటోలో ఎంత సముద్రం పడింది? మన అజ్ఞానం. దాన్ని చూసి సముద్రాన్ని ఫోటో తీసి, అబ్బా ఏంటి ఈ కార్డు సైజు ఫోటోలో సముద్రమే అంతే ఉందా? అది మన భావన. సముద్రం అంతా ఉందని మన భావన కాబట్టి అది నిజం అంతే. అందుకే భావనాత్మకం జగత్. ప్రపంచంలో చాలా విషయాలు మన భావనను బట్టి మనం నిజం అనుకుంటున్నాం. సూర్యుడు ఉదయించాడు, పచ్చి అబద్ధం. రోజు అబద్ధమే. మనం సూర్యుడు ఉదయించలేదు, సూర్యుడు ఉదయించాడు, అస్తమించాడు. ఆయన ఒకచోటే ఉన్నాడు, మనం తిరుగుతున్నాం. ఇదేమిటిది? మనం తిరుగుతూ ఆయన తిరిగాడంటే ఏంటండి? లేనిపోయిన ఆరోపణ. మనకేదో ఓ చోట నుంచి ఆయన కనపడుతున్నాడు, రోజు ఒకే సమయంలో అలా కనపడుతున్నాడు ఎరుపు రంగులో. అది ఉదయం అని మనం పేరెట్టుకున్నాం, ఉదయాచలం అన్నాం అంతే. విచిత్రంగా సూర్యుడు కనుక తెలుసుకుంటే ఈ విషయాన్ని ఒక మనిషిలా ఆలోచిస్తే, ఏమిటో వీళ్ళ భావాలని నాకంట కడుతున్నా, నేను ఉదయించడం ఏంటి అంటాడు ఆయన. ఏమోయ్ చంద్ర అంటాడు ఒకసారి చంద్రుడిని పిలిచి. నేను ఉదయించడం, ఆయన ఏమంటాడు, ఇంకా నయమయ్యా, నేను ఉదయించడం అస్తమించడంతో వదిలేశారు. మానవులు నాలో మచ్చ ఉందంటున్నారు, కావ్యాలు కూడా రాశారు. 15 రోజులు పెరుగుతాంట, 15 రోజులు తరుగుతాంట, నాకేదో రోగం కూడా ఉందంటే మా మామగారు శపించేట అని. నాకంటే నువ్వు నయమేలే, నువ్వు రోజులు అయితే నేను మధ్యన అంటాడు ఆయన. నిన్ను ఒకవైపు వాయిస్తున్నారు, నన్ను 2 వైపులు వాయిస్తున్నారు అంటాడు. ఇది అబద్ధమే.
చంద్రుడికి వృద్ధి లేదు, క్షయం లేదు. ఎప్పుడు చంద్రుడు వృద్ధి చెందడు, క్షయం చెందడు. చంద్రబింబం అందులో మచ్చ లేదు. భూమి నీడ దాని మీద నిరంతరం పడుతూ ఉండడం వల్ల మనకది మచ్చలా కనపడుతోంది. ఛాయాతు భూమి శశిన శరీరే అంటాడు కాళిదాసు. సీతాదేవిని లోకులు అనవసరంగా నిందించారు అన్నప్పుడు రఘువంశ మహాకావ్యంలో చెబుతాడు. భూమి నీడ పడుతుంటే అది చంద్రుల్లో మచ్చ అని లోకులు అన్నట్టే సీతాదేవిలో ఏ లోపమూ లేకపోయినా ఈ దుర్మార్గులైన లోకులు నిందించారే అంటాడు కాళిదాసు. కాళిదాసు కాలం నాటికే ఈ శాస్త్రీయ విజ్ఞాన రహస్యం మనకి తెలుసు, ఎంతో కాలం ముందే తెలుసు. ఆయన ఊరికే అక్కడ వాడాడు కాబట్టి అది చెబుతున్నాం. మనం ఎప్పటికీ చంద్రుల్లో మచ్చ అంటాం, మరి రకరకాల పద్యాలు రాయడం మానలేదు. మేము ఎవరం, మాకేం బుద్ధి లేదా అంటే లేదే, అంతే. చంద్రుడు కనిపిస్తే మేము ఎవరం చెప్పలేము. వృద్ధి మనం తిరుగుతూ ఉంటే చంద్రబింబం మనకు సగం కనపడుతుంది, ఇంకొంచెం కనపడుతుంది. రేకై సగం వై బింబమై అని వశ్చరిత్రకారుడు ప్రయోగించినట్టు అలా మనకు కనపడ్డాన్ని బట్టి మనం వృద్ధి క్షయం అన్నాం, దక్ష ప్రజాపతి అన్నాం, 27 మంది కుమార్తెలు అన్నాం, అందులో రోహిణిని బాగా చూశాడన్నాం, మిగిలిన వాళ్ళని చూడలేదన్నాం, అందువల్ల ఆయన శాపం ఇచ్చాడని. నమస్తే, ఈ కథ కల్పించిన వారికి నమస్తే. ఇంకా వారికి ఏ సినిమా డైరెక్టర్ వారి ముందు సరిపోవడం. ఖగోళంలో జరుగుతున్న విషయాన్ని అర్థం చేసేలా చేయడానికి చెబుతున్న కథలు. పురాణ కథలన్నీ జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మొత్తం ఖగోళ శాస్త్ర విజ్ఞానం. అంతేగాని మరి చంద్రుడు అనుకోడు నాకు 27 మంది భార్యలు ఏమిటాయి బాబు, చచ్చిపోతున్నాం ఆకాశంలో తిరగలేక, ఎవరు తోడలేదు ఇక్కడ అంటాడు. రోహిణి అంటే ఇష్టం అంటే ఏమిటి ఇష్టం, ఎవరు చెప్పారు? చంద్రుడు ఉచ్చ దశలో ఉండే రాశి, బాగా ప్రకాశించే రాశి వృషభ రాశి. అందులో వృషభ రాశి అంటే ఏమిటి? కృత్తికాస్త్రయ రోహిణి మృగశరార్థం వృషభం. కృత్తిక 3 పాదాలు, రోహిణి పూర్తిగా ఉండడం, అలాగే మృగశిర సగం కలిపితే 9 పాదాలు కలిపితే ఆ రాశి వృషభ రాశి. ఆ వృషభ రాశి ఉచ్చస్థానం ఆయనకి ఆ ఖగోళ సంచారం ప్రకారం. ఆ ఉచ్చస్థానంలో ఉన్నప్పుడు పూర్తి పాదాలతో 4 పాదాల ఉన్నది రోహిణి. అందుకని చంద్రుడు భర్త అన్నారు, రోహిణి భార్య అన్నారు. భార్య వస్తే ఉచ్చస్థితి వస్తుందని మనం లోకంలో అనుకుంటాం కాబట్టి అదే పెట్టారు. మన భావాలే పెట్టామండి. అందుకే కవి ఇక్కడ తన భావాలు పెట్టేస్తున్నాడు. కన్నులు మూయలేదు, ఇంత వెర్రేడు ఎక్కడ ఉండవు. తరంగానే కన్నులు ఉంటాయా? అదంతే. తపస్సు చేయాలంటే కళ్ళు మూసుకోవాలి, అలా కూర్చోవాలి అని ఈయన పద్ధతి ఏందే. మమకారము నాపై వీడలేదు, ఇంతవరకు నాతో ఎంత మమకారంతో ఎంత ప్రేమగా మాట్లాడింది. తపస్సు అంటే అహంకార మమకారాలు పోగొట్టుకోవాలి. దానికి మమకారము పోయినట్టుగా కనపడడం లేదు. పోనీ అహంకారం పోయిందా? తానున్నత సాగరాంగమును ఒక్క అహంకృతి పోవలేదు. ఇలాగా ఇలా ఇంత ఎత్తు నిలబడింది, పెద్ద స్టైలుగా షోకుగా. అంటే ఇంకా నేను సాగరంలో భాగాన్ని అన్న అహంకారం ఉంది, ఈయనకు ఉంది, అందుకని దానికి ఉంది అనుకుంటాడు ఈయన. దానికి ఉందో లేదో ఈయనకి తెలుసా? మన భావాలను బట్టి మనం అన్నిటినీ అంచనా వేస్తాం. మనకి నచ్చిన పార్టీ అనుకోండి, ఆ ముఖ్యమంత్రి ఏం చేసినా మనకు బాగానే ఉంటుంది. మనకు నచ్చని పార్టీ అనుకోండి, ప్రతిదీ విమర్శిస్తాం. నిష్కల్మషంగా మాట్లాడాలంటే ముందు మనం ఆ పార్టీ అనే విషయం వదిలేయాలి, అప్పుడు ఖచ్చితంగా మాట్లాడతాం. జీవితంలో ఏదైనా అంతే. మనకు నచ్చిన వ్యక్తులు ఏం చేసినా బాగానే ఉంటుంది, నచ్చని వ్యక్తులు మంచి చేసినా చెడ్డగానే కనపడుతుంది. అన్నీ మన దృష్టి నుంచే. అందుకే శంకరాచార్య సృష్టిలో భేదం లేదు, నీ దృష్టిలో తప్ప, దాన్ని మార్చుకోవా అన్నారు. కన్నులు మూయలేదు, మమకారము నాపై వీడలేదు, తానున్నత సాగరాంగమును ఒక్క అహంకృతి పోవలేదు. ఇంకా అహంకారం కూడా ఉంది, దానికి ఏం చూశాడు అనుకుంటున్నాడు ఆయన. అలా ఇంత ఎత్తులు లేచి నిలబడిందంటే ఇంకా నేను సాగరంలో తరంగాన్ని అని ఒక అహంకారం కూడా ఉంది దీనికి. అంతేకాదు, కావ్యాన్నము మానలేదు. తపస్సు చేసేవాడు ఎవరు అన్నం తినరు. ఇంతవరకు నేను పెట్టిన కవిత్వం తిందిగా. అగ్నిహోత్రుని పుత్రిక ఆర్ద్రభావములాలి, మేఘదేకకు కొత్త మెరుపులాలి అని నేను జోలపాడాను, అన్నం పెట్టాను, ఆదరించాను. అవన్నీ తీసుకుంది కవితాత్మకంగా. అంటే అన్నం తిన్నట్టేగా. అన్నం తిన్న తపస్సు ఏమిటి? కావ్యాన్నము మానలేదు, నలువైపుల అగ్నుల జడలేదు. అదుడు కావాలి సెట్టింగ్ వ్యవస్థ. తపస్సు అంటే వేసవకాలంలో 4 వైపులా అగ్నులు ఉండాలి, వీలైతే ముందు కూడా ఒక అగ్ని ఉండాలి. చలికాలంలో సరస్సు మధ్యలో ఉండి తపస్సు చేయాలి, వర్షకాలంలో కొండ శిఖరం మీద ఉండి తపస్సు చేయాలి. ఎందుకంటే కావ్యాల్లో అలా వర్ణించారు, అందుకని అదే తపస్సు అనుకుంటాడు నేను. తపస్సు రకరకాల జీవులు రకరకాలుగా చేస్తాయని తెలియదు. ఆశ్చర్యకరమైన విషయం అండి. ఆ జీవుల చరిత్ర గురించి వేదాంత గ్రంథాల్లో సైతం ఎలా ఉందో,
గొంగళీ పురుగు చేసే తపస్సు గురించి యోగ వాసిష్టంలో చెబుతారు. గొంగళీ పురుగు ఎంత అసహ్యంగా ఉంటుందండి. అది తన నుంచే ఒక చోట ఎప్పుడో ఒక దశలో ఒక చోట ఆగిపోయి తన శరీరం నుంచే ఒక ద్రవాన్ని బయటకు వచ్చేలా చేసి దాన్నే మట్టి అణువులుగా పేర్చి ఓ గూడు కట్టేసుకుని ఆ లోపల కూర్చుని నేను అసహ్యంగా ఉన్నాను, నేను అందంగా ఉండాలి, నేను అసహ్యంగా ఉన్నాను, నేను అందంగా ఉండాలి, నేను అసహ్యంగా ఉన్నాను, నేను అందంగా ఉండాలి అని ఒక తీవ్ర సంకల్పంతో ఉండిపోతుంది. కన్నులు మూయలేదు, మమకారము నాపజి వీడలేదు, తానున్నత సాగరంగమును ఒక్క అహంకృతి పోవలేదు, కావ్యాన్నము మానలేదు, నలువైపుల అగ్నుల జాడలేదు, ఈ చిన్ని తరంగ బాల ఎటు సిద్ధిని పొందునో జ్ఞాననిష్టలు. ఇంతవరకు కవిత్వాన్ని స్వీకరిస్తూనే ఉంది. అంతేకాదు అగ్నులు లేవు. తపస్సు అంటే ఎలా చెప్పారు గ్రంథాల్లో, ఇవి విచిత్రంగా ఎలా పొందుతారు. కానీ ప్రతి జీవి తపస్సు చేస్తుంది. గొంగళి పురుగు అంత అసఖ్యమైన ఆకారంతో ఉండి ఒకచోట ఉండిపోయి తన్నించే ఒక జిగురు లాంటి ద్రవాన్ని పుట్టించుకుని దాంతోనే మట్టి గడ్డలా గూడు పేర్చుకుని మట్టి గొడుగులాగా మట్టి పుట్టలాగా దాంట్లోనే ఉండిపోతుంది. అద్భుతమైన సీతాకోక చిలుక పంచవన్నెల రామచిలుకలో వచ్చేసింది బయటికి. ఒక నిశ్చలమైన తీవ్ర సంకల్పంతో పరమ అసఖ్యకరమైన ఒక పురుగు అంత అందమైన ఆకారాన్ని ధరించగలిగినప్పుడు ఒక జీవుడు నిశ్చలమైనటువంటి సంకల్పంతో తపస్సు చేస్తే జీవుడు దేవుడు కాడాండి? ఏమనుకుంటే అది కాడాండి? అవుతాడు. ఆ ప్రయత్నం చేయాలి. మనం ఆ ప్రయత్నం మనం చేయక ఎవరో చేశామంటే వారిని నమ్మేసి వారే మన చేయిస్తారులే అనుకుని కూర్చుంటారు. ఇక్కడ వారు మునుగుతారు, మనము మునుగుతాం. చేయించేదేం లేదు. ఇంత తపస్సు చేసిన వాళ్ళు ఎవరో చెప్పండి. అందుకని అగ్నులే ఉండాలని లేదు, కానీ ఆయన అనుకుంటున్నాడు అలాగా. కళ్ళు మూసుకోలేదు, అహంకారం పోలేదు, మమకారం పోలేదు, ఆ కవిత్వం అనే అన్నం తినడం మానలేదు, నాలుగు వైపులా అగ్నులు కనపడడం, ఇది చూస్తేనేమో చల్లటి నీటి కెరటం, ఏదో వేడెక్కినట్టు కనిపిస్తుంది, కానీ మరి వేడిగా ఉంటే కానీ తపస్సు కాదు, ఒళ్ళు కాలిపోతూ ఉండాలి, దాని శరీరంలోంచి వేడి రావాలి. ఇదేమి తపస్సు? ఈ చిన్ని తరంగబాల ఎటు సిద్ధిని పొందునో జ్ఞాననిష్టలు. ఈ చిన్ని తరంగబాల జాలబడి ఈ చిన్న పిల్ల పాపం అనవసరంగా చేస్తోంది, ఏమన్నా అయిపోతుంది, ప్రాణం పోతుందేమో కూడాను. వీడి జాలి వీడిది, దాని సంగతి వీడికేం తెలుసు. కాసేపటికి తెలుస్తుంది. కాసేపటికి ఏం జరిగింది? ఏం ఆశ్చర్యంగా ఉంది ఇది, ఇంత చిత్రమా? తపస్సాధనాలు దీనికి ఏవో దొరికినట్టుగానే ఉన్నాయి. ఇంతట్లోనే మళ్ళీ మార్పు. మన మనస్సు ఏదో కొన్ని లేవనుకున్నాను కానీ కొన్ని కనపడుతున్నాయి. ఓయారమ్ములు పోక నిట్ట నిలువై, ఓయారమ్ములు పోక నిట్ట నిలువై, ఊర్ధ్వాభిగమ్యమునై, ఓయారమ్ములు పోక నిట్ట నిలువై, ఊర్ధ్వాభిగమ్యమునై, శ్రేయో రూప కవిత్వ పీఠగతమై, సీతంసు సాక్ష్యమునై, శ్రేయో రూప కవిత్వ పీఠగతమై, సీతంసు సాక్ష్యమునై, తోయోన్మగ్నము కాదు తోయమయమై, దుష్పంక దూరస్థమై, తోయోన్మగ్నము కాదు తోయమయమై, దుష్పంక దూరస్థమై, శ్రేయో రూప కవిత్వ పీఠగతమై, సీతంసు సాక్ష్యమునై, సాయం వేళ తపమ్ము చేయు, సాయం వేళ తపమ్ము చేయు, లహరీ స్వామిన్ ప్రశంసించదన్, సాయం వేళ తపమ్ము చేయు, లహరీ స్వామిన్ ప్రశంసించదన్. చూడండి మనిషి బుద్ధి ఎంతలో మారిపోతుందో. అది ఇంత అరకాయ చిన్నపిల్ల, దీనికి తపస్సు ఏమిటి, ఏమైనా అయిపోతుందేమో, మనం జాగ్రత్తగా చూసుకోవాలి, కింద పడిపోతుంది అనుకున్నాడు. కాసేపటికి ఆ తపస్సులో ఏ తీవ్ర స్థితికి వెళ్ళిపోయిందో గాని అది ఊర్ధ్వాభిగమ్యంలా కనపడుతోంది, తన ఒళ్ళో నిలబడేట్లా కనపడ్డంలా. ఓయారమ్ములు పోక నిట్ట నిలువై, ఒంటికాలి మీద నిలబడి తపస్సు చేస్తున్న మహర్షిలాగా ఎలా నిలబడింది. అది వెంటనే అనిపిస్తుంది, అమ్మో, ఊర్ధ్వాభిగమ్యమునై ఆధారణల యోధాత, పుష్పకాశ ప్రజాగరక, ఊర్ధ్వగ సత్పథ ఆచారక, ప్రాణద ప్రణవ పణక అని విష్ణు సహస్రంలో చెప్పినట్టుగా ఆధార నిలయాన్ని దాటుకున్న మూలాధార చక్రం కదండి. ధాత ఆ నామాలు చూడండి, బ్రహ్మ. మూలాధార చక్రానికి ఎవరండి పైన ఉండేవాడు? బ్రహ్మ. అక్కడి నుంచి బ్రహ్మస్థానం.
పుష్పకాసక అక్కడే నాభికమలం పుష్పం. ప్రజాగరక జాగరూక స్థితిలో ఉంటేనే వస్తుంది, కుండలని జాగరమైంది, అందుకే ప్రజాగరక. వెంటనే ఊర్ధ్వగక అక్కడి నుంచి సుషుమ్నా నాడి కుండలని శక్తి పైకి లేచింది, అందుకే ఊర్ధ్వగక. ఆ పైన సత్పథాచారక నక్షత్ర సంచారం, ఆకాశస్థానం. ఇది విష్ణు సహస్రనామాలకు అర్థం. అక్కడ ఉన్నది యోగాభ్యాసం. ఆధారనిలయ ధాత పుష్పకాసక ప్రజాగరక ఊర్ధ్వగ సత్పథాచారక. ఆ పైన ప్రాణదక ప్రణవక, ప్రాణాయామాన్ని ఆధారంగా చేసుకో ప్రాణశక్తిని. ప్రణవక ఓంకారాన్ని జపించు, అప్పుడు తపస్సు. ఊర్ధ్వాభిగమ్యమునై ఓయారమ్ములు పోక నిట్ట నిలువై. తరంగం ఎన్ని ఉయ్యారాలు పోతుందండి, కానీ ఎక్కడ ఉయ్యారాలు కనపట్ల, నిట్ట నిలువుగా అలా నిలబడింది. అంటే తపస్సులో నిష్ట కుదిరిందనమాట. ఊర్ధ్వాభిగమ్యమునై, ఏదో పైకి లేస్తున్నట్టుగా ఉంది ఇది, అంబాబోయ్ యోగశక్తులు ఏవో వచ్చే, దీనికి గాల్లో తేలిపోతుందేమో. తోయోన్మగ్నము కాదు, తోయమనివే. నేను అనుకున్నాను ఇందాక అగ్నులు లేవు అన్నాను, కానీ మరి తపస్సులో ఉండేవాళ్ళు నీటిలో ఉండి తపస్సు చేస్తారనుకున్నాం. దీనికి అసలు నీటిలో ఉండాల్సిన అవసరం ఏముంది, ఇదే నీరు కదా. ఇప్పటికి జ్ఞానోదయం అయింది కవికి. తోయోన్మగ్నము కాదు, తోయమయమై, అదే నీరు. దాని నీటిలో ఉండే పని దానికేమిటి, తొట్టులో ఉంటుంది అవసరమైతే. అంటే తోయోన్మగ్నము కాకపోవచ్చు, నీటిలో నిలబడకపోవచ్చు చలికాలంలో, కానీ అదే నీరుగా. అంతేకాదు దుష్పంక దూరస్థమై. తపస్సు చేసేవాళ్ళు ఎవరైనా ఈ లౌకికమైన మాలిన్యానికి దూరంగా ఉంటారు. వాళ్ళ ఆశ్రమాలు కూడా చాలా దూరంగా పెట్టుకుంటారు. ఎందుకంటే లౌకిక వ్యక్తులు ఎవరూ అక్కడికి రావద్దని. ఆశ్రమం దూరంగా ఉంది నగరానికి అంటే ఆ దృష్టితో ఉండాలి. మళ్ళీ ఈ వ్యక్తులంతా 100 మంది కార్లు వేసుకుని అక్కడికి చేరాక అది పాడైపోతుంది. దుష్పంకానికి ఎప్పుడు దూరంగా ఉండాలి తపస్సు చేసేవాడు. దుష్పంక దూరస్థమై. దుష్పంకం అంటే లౌకిక మాలిన్యమే, రాజకీయ ముఖ్యంగా. తపస్వి సన్యాసి యోగి అన్నవాళ్ళని రాజకీయ నాయకులు కలుస్తున్నారు అంటే వీరు బాగుపడకపోగా వారు చెడిపోవడం ఖాయం. అందుకే వారు దూరంగా ఉండేవారు. దుష్పంక దూరస్థమై. సముద్ర తీరం పంకంతో ఉంటుంది, ఇది కొంచెం దూరంగా ఉంది భౌతికంగా. శ్రేయోరూప కవిత్వ పీఠగతమై. ఏమిటో నేను ఆలోచించలేదు, పురి చర్మం లేదు, చలి చర్మం లేదు, ఏదో అనుకున్నాను, కానీ కవిత్వం కంటే శ్రేయోరూపమైన పీఠం ఏదన్నా ఉందా? ఎందుకంటే విశ్వశ్రేయ కావ్యం అన్నారు, అందుకే కవి ఒళ్ళో కూర్చుంది. అంతేకాదు తపస్సుకు సాక్ష్యాలు లేకపోవడం ఏంటి? సీతాంశు సాక్ష్యం అని. పైన చంద్రుడు అప్పటికే ఉదయించాడు, చూస్తున్నాడు. సరిగ్గా తపస్సమాధి ఆ కుండలని శక్తి ప్రచోదితమయ్యాక ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ బయటికి వెడుతూ ఉంటే సహస్రారాంభుజారూఢ సుధాసారాభివర్షిణి, అమృతవర్షిణి. అమృతమే కదండి చంద్రుడు, అందుకే అమ్మవారి శిరస్సు మీద శివుడి శిరస్సు మీద కూడా చంద్రరేఖ ఉంటుంది. నిత్యా షోడశికారూప శ్రీకంఠార్థ శరీరిణి. మంచిది. ఇక్కడ ఎలాగో సాయంత్రం అయింది, కవి అంటున్నాడు, చంద్రుడు కనపడుతున్నాడు. సీతాంశు సాక్ష్యమునై సాయం వేళ తపమ్ము చేయు లహరీ స్వామిన్ ప్రశంసించదన్. సాయంకాలం వేళ తపస్సు చేస్తున్నటువంటి లహరీ స్వామి, చక్కని ప్రయోగం. కెరటానంద స్వామి. మరి ఇప్పుడు ఆనందస్వామి అంటే కానీ సన్యాసి కాదు కాబట్టి తరంగానంద స్వామి. కెరటానందం బాగుండదు కానీ తరంగానంద స్వామి ఎవరికైనా ఉందో లేదో కూడా. అందుకే లహరీ స్వామిని ప్రశంసించారు. లహరి రూపంలో ఉన్నటువంటి ఈ మహాయోగిని ప్రశంసిస్తున్నాడు. ఓయారమ్ములు బోక నిట్ట నిలువై ఊర్ధ్వాభిగమ్యమునై. తోయోన్మగ్నము కాదు తోయమయమై దుష్పంక దూరస్థమై శ్రేయోరూప కవిత్వపీఠగతమై సీతాంశు సాక్ష్యమునై సాయం వేళ తపమ్ము చేయు లహరీ స్వామిన్ ప్రశంసించదన్. ఇప్పుడు చమత్కారంగా ఓ మాట అంటున్నాడు. తరంగమా, నువ్వు తపస్సు చేస్తున్నట్టుగా నాకు నమ్మకం కుదిరింది, కానీ ఒక అనుమానం ఏమిటి అంటే, ఏరిని గుర్చి ఈ తపములు ఏరులు కూడా తపమ్ము చేయునా. మనుషులు తపస్సు చేస్తారు, మహర్షులు తపస్సు చేస్తారని విన్నాం, కానీ నదులు తరంగాలు కూడా తపస్సు చేస్తాయా? ఇదేం విచిత్రం! ఆ అదృష్టం నాకు పట్టడం ఏమిటి? దీన్ని వర్ణించే అవకాశం నాకు రావడం ఏమిటి?
ఏరిని గుర్చి ఈ తపములు ఏరులు గూడ తపమ్ము చేయున నీరు తపఃప్రసాధనము నీటికి సాధనమేమియుండు నీరు తపఃప్రసాధనము నీటికి సాధనమేమియుండు మున్నీరు పరాత్మరూపమని నీ ఒక జీవునివై తపింతువా మున్నీరు పరాత్మరూపమని నీ ఒక జీవునివై తపింతువా వారిత రంగరంగమ అవారిత నిశ్చలద ఆత్మసంగమ వారిత రంగరంగమ అవారిత నిశ్చలదాత్మసంగమా. ఏమి తపస్సు అండి, ఏమి పద్యాలండి. అందులో లీనమైపోతే కవిత్వం ఎలా ఉంటుంది. ఏ పని అయినా పని మీద దృష్టి పెట్టి చెయ్యాలి, ఫలితం మీద కాదు. ఈ కావ్యం 15 ఏళ్ల క్రితం నేను రచించినప్పుడు ఒక మాట చిన్నపిల్లాళ్ళ చెబుతున్నా, అర్థం చేసుకోండి దయచేసి. దీనికి ఏదో వైభవాలు పడతాయని, ఎవరో వింటారని, టీవీలో నేనే చెబుతానని, ఏవో పుస్తకాలు అమ్ముడవుతాయని, లేకపోతే ఎవరో చదువుతారని, సీడీలు వేస్తామని, వ్యాఖ్యానం చేస్తానని ఏమీ అనుకోలేదు అసలు. చెప్పానుగా, ఆర్టీసీ బస్సులో ఆవిర్భవించిన కావ్యం ఇది. రాత్రి నిలబడలేక కాళ్ళు పీకేస్తుంటే పద్యాలే లేను. మొదటి పద్యాలన్నీ అలాగే వచ్చాయి. అదేదో అలా అలా కొనసాగి ఇంత కావ్యమైంది 1116. అందుకే మన ధర్మం ఏదో మనం చేస్తే, ఏ వృత్తిలో ఉన్నవాళ్ళైనా సరే, దానికి ఎటువంటి వైభవం కల్పించాలో భగవంతుడు చూసుకుంటాడు. నా గురించి 10 మందిలో మాట్లాడేవాడి గురించి నేను దేవలోకంలో మాట్లాడతానన్నాడు కృష్ణుడు భాగవతంలో. మన పని మనం చేసి ఆయన కల్పించడమే. ఇప్పుడు చూడండి, ఏరిని గుర్చి ఈ తపములు. ఎవరి గురించి తపస్సు చేస్తున్నావు? ఏరులు కూడా తపమ్ము చేయున. నీళ్లు కూడా తపస్సు చేస్తాయా? ఎందుకంటే తపస్సుకి ఏదో ఒక లక్ష్యం ఉండాలి. సాధారణంగా పురాణాల్లో తపస్సులు ఎక్కడైనా చూడండి, మంచి కోసం కాదు, దుస్సంకల్పనతో తపస్సులు. హిరణ్యకశ్యపుడు తపస్సు ఏమిటి? బాణాసురుడు తపస్సు ఏమిటి? అంతేందుకు ద్రౌపదుడు తపస్సు ఏమిటి? ద్రోణాచార్యుని చంపే కొడుకు, అర్జునుడిని పెళ్ళాడే కూతురు, ఇద్దరు పెద్ద మంచి సంకల్పాలు ఇవి. ఆయన కక్ష కొద్దీ ఆయన చేశాడు. సైంధవుడు చేశాడు తపస్సు. విచిత్రం, అత్యాచారాలు చేసిన వాడు కూడా తపస్సు చేశాడు సైంధవుడు. అశ్వత్థామ చేశాడు. అందుకనే తపస్సు మంచివాళ్ళు మాత్రమే చేసేది కాదు, మంచి కోసం మాత్రమే చేసేది కాదు. తపశ్శక్తి విద్యుత్ శక్తి లాంటిది. అది ఎవరు ఎలా ఉపయోగించుకుంటే అలా ఉపయోగపడుతుంది. నిజానికి ఆ తపశ్శక్తే దైవశక్తి. ఒక చెరువు ఉంది. చెరువులో ఒక ఆయన నీళ్లు తీసుకుని చక్కగా చెంబులో పవిత్రంగా తీసుకుని ఒడ్డును కూర్చుని సంధ్యావందనం చేసుకుంటాడు, అర్ఘ్యప్రదానం చేస్తాడు. ఇంకొకడు వచ్చి మురికి పట్టిన చొక్కా ఉతుకుతాడు. ఇంకొకడు వచ్చి గేదెని గడుగుతాడు. ఇంకొక ఆవిడ వచ్చి ఓ బిందె నీళ్లు పట్టుకెడుతుంది. దీంతో చెరువుకి ఏమైనా సంబంధం ఉందా? సరిగ్గా మన జీవితంలో చేసే కర్మఫలాలన్నీ మనం అనుభవించాల్సిందే, దేవుడికి సంబంధం లేదు. చెరువు లాంటి వాడు దేవుడు, నిర్మల సరోవరం. ఈయన సంధ్యావందనం చేయమని ఆయన చెప్పలా, ఆవిడ్ని నీళ్లు పట్టుకెళ్ళమని చెప్పలా, వాడెవరినో గేదె గడమని చెప్పలా. ఎవరి ప్రయోజనాలకు వారు వాడుకుంటారు చెరువు నీళ్ళని, ఎవరి ఫలితాలు వారికి దక్కుతాయి. సంధ్యావందనం చేసిన వాడికి ఆత్మజ్ఞానం వస్తుంది, నీళ్లు పట్టుకెళ్ళిన వాడికి నీళ్లు దొరుకుతాయి, గేదెని గడిగిన వాడికి గేదె పాలు ఇస్తుంది, ఎవరు తాగుతాడు. బట్టలు తుక్కున్న వాడికి చొక్కా బాగుంటుంది, అంతే. చెరువు అలాగే ఉంటుంది. దైవశక్తి అంతే. ఇలా ఈ పని చేయొద్దని దేవుడు చెప్పడు. అప్పుడప్పుడు చెప్పక తప్పదు కాబట్టి అవతారం ఎత్తుతాడు. దాన్నే మనం శంకిస్తూ కూర్చుంటే ఎలాగా? అందుకని తపశ్శక్తి అన్నిటికీ వినియోగపడుతుంది. అది విద్యుత్ శక్తి, అణుశక్తి. ఇంకా నిజానికి మామూలు విద్యుత్ శక్తి కాదు, అణుశక్తి. పేలగొట్టేస్తుంది ఒక్కోసారి, పవర్ షాక్ వచ్చేస్తుంది సరిగ్గా వినియోగం చేయకపోతే. అందుకని ఏరుని గురించి ఈ తపములు, ఏరులు కూడా తపము చేయను. నీరు తపఃప్రసాధనం. ఎవరైనా తపస్సు చేసేవాడు కమండలంలో నీరు పెట్టుకుంటారు. మరి నువ్వేం పట్టుకున్నావు చుట్టూ చూసాడు, ఏం కనపట్ల. అది చెప్పలేదు కానీ వెర్రివాడు కాకపోతే నిండా నీరు నింపుకున్న తరంగానికి మళ్ళీ కమండలం ఏమిటండి, ఎందుకు అనవసరంగా? అదే అమాయకత్వం. నీరు తపఃప్రసాధనము. నీటికి సాధనమేమి ఉండు? నీరే తపస్సు చేసే వాళ్ళకి సాధనం కానీ నీటికో సాధనం ఉంటుందా? అప్పుడు ఆ తరంగా ఔన్నత్యం కవికి అర్థమయ్యి, నాకు అర్థమైంది నువ్వు దేని గురించి తపస్సు చేస్తున్నావో నేను చెప్పగలను. ఇప్పుడు మున్నీరు పరాత్మ రూపమని నీ ఒక జీవునివై తపింతువా. ఆ సముద్రం పరమాత్మ, నువ్వు జీవాత్మ. అందుకే కదా చేస్తున్నావంటే అవును అన్నట్టుగా అనిపించింది ఈయనకి.
అంతేగా మరి ఎవరు చేసిన తపస్సు అయినా చివరికి జీవుడు దేవుళ్ళో లీనం కావడానికి తరంగం రూపంలో ఉన్నాడు. నిజానికి ఆలోచించిన సముద్రంలోదే కదా ఈ తరంగం వెళ్ళి సముద్రంలో కలిసింది అనుకోండి, మీరు మళ్ళీ అదే తరంగాన్ని పట్టుకురాగలరా? రాలేరు. మనం కోరుకోవలసింది అదే మోక్షం, దాన్నే సాయుధ్యం అంటారు. వైకుంఠానికి వెళ్ళినా కైలాసానికి వెళ్ళినా సాలోక్యం, సారూప్యం, సామీప్యం మళ్ళీ రావడం ఖాయం. పునరావృత్తి రహిత లోకాలు కావవి. స్వర్గం సహా, బ్రహ్మలోకం సహా, వైకుంఠం సహా, కైలాసం సహా పునరావృత్తి రహిత లోకాలు కావు. నిర్గుణ నిరంజన పదార్థంలో కలిసిపోతేనే పునరావృత్తి రహిత లోకం. అందుకే యద్గత్వా నివర్తంతే తద్ధామ పరమం మమ అని భగవద్గీతలో పరమాత్మ అన్నది ఆ నిరాకార నిరంజన బ్రహ్మలోకాన్ని గురించి తప్పితే ఊరికే సత్యలోకంలో ఉండే బ్రహ్మ, విష్ణు ఉండే వైకుంఠం, శివుడు ఉండే కైలాసం గురించి కాదు, స్వర్గం గురించి అసలే కాదు. అంచేతన అన్ని దృశ్యం తన్నశ్యం వెళ్ళిపోవలసిందే. ఆత్మరూపంలో ఉన్నదే మిగులుతుంది. అందుకని ఓహో నీవు జీవుడు కాబట్టి పరమాత్మలో కలిసినట్టుగా, జీవాత్మ పరమాత్మలో కలిసినట్టుగా మున్నీరు పరాత్మరూపమని నీవు ఒక జీవుని వెయ్యి తప్పింతువా వారిత రంగరంగమా అవారిత నిశ్చలద ఆత్మసంగమా. ఆ ప్రయోగాన్ని గమనించండి, విద్యులు నన్ను ఆశీర్వదిస్తారు. వారిత రంగరంగమా, నువ్వేదో జలతరంగంలా కనపడుతున్నావు కానీ నీ ఇల్లు బంగారంగాను. ఆ వారిత నిశ్చలద ఆత్మసంగమా, అనివార్యంగా మేమెవ్వరం చేయలేని పని నువ్వు చేస్తున్నావు, మనస్సుని ఆత్మలో లీనం చేసేసావు, ఇంకేం కావాలి తల్లి అని పరవశించిపోతున్నాడు. మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. ఈ తపస్సుని ప్రశాంతంగా ఎలా ముగించిందో తెలుసుకుని మనం కూడా ప్రథమాంతరంగానికి ముగింపు పలుకుదాం సాగర ఘోష కావ్యంలో. సెలవు.